ఎవరు ఎవరు కూడా కొట్టిరు నీళ్ళు? ఏ సల్లూరు గట్టా? శ్రీరాంపురమా? తహసీల్దార్ మంచిర్యాల. నీ ఇల్లు ఎందుకు కూడా కొట్టిరే? వికలాంగులకు అమ్మాయికి అన్న వాళ్ళు రాలేదు సార్. వాళ్ళు రాకపోతే ఈయన ఎలిజిబుల్ అని చెప్పి మాకు కర్నల్ సారు డైరెక్ట్ ఈయనకు ఆర్డర్ కాపిచ్చింది. నీ పేరేందే? నా పేరు గోదావరి మల్లేష్. గోదావరి మల్లేష్. ఈయన పేరు మీదనే ఇల్లు ఇంటి నెంబర్ ఇచ్చిండు. ఇచ్చిండు కదమ్మా. ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి దాన్ని ఎవరు దాడి చేస్తారు? ఫస్ట్ ఆయనకు వాళ్ళ సల్లూరి గట్టకు పట్టా ఇచ్చిండు. 6 నెలల లోపు రాకపోతే ఈయనకి ఇచ్చిండు. 6 కాదు 20 సంవత్సరాల నుంచి రాలేదు వాళ్ళు. ఈయన సర్టిఫికెట్ కూడా ఇచ్చిండు. సర్టిఫికెట్ ఇచ్చిండు. ఎవ్వరు పట్టించుకుంటారు. మన మీది వాళ్ళు వచ్చి టీం వాళ్ళు మేము ఆదుకుంటామని సపోర్ట్ చేసిండ్రు. మంచిర్యాలనా? మంచిర్యాల. ఇక మొన్న ఆర్డర్ కాపీ ఈయనదని ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు మరి? కూలగొట్టిపోయాను సార్ 2 సార్లు కూడా. మిమ్మల్ని బెదిరిస్తురా? ఈయన చంపేస్తానని మా ఇద్దరిని కొట్టింది సార్ నేను సపోర్ట్ పోతే. ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన బాధితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు. మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు. మా ఇల్లే ఆయన ఇల్లే కూడా కొట్టిండు. మా మీద ఎక్కడ కథ? మేము ఎస్సీలమే సార్. మీరు ఎస్సీలు అయితే మీ మీద ఎట్లా పెడతారు? ఎస్సీ ఎస్టీ కమిషనర్ వచ్చినప్పుడు కలెక్టర్ కాడ పోయి నేను ఎట్లా చేస్తారు సార్ మీరు ఒక్క 100 ఫోన్ చేసినా కూడా కనీసం పోలీసు వాళ్ళు వస్తలేరు. మేము బ్రతుకుమంటావా సాగుమంటామని అడిగినాం సార్. అడిగినాక ఈయన భూమి ఈయనకి ఇవ్వమని ఆర్డీఓకు రాసిండు. మళ్ళీ కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలగొట్టిండు. వాళ్ళ భార్య వాళ్ళ కొడుకున్నాడు. నేను వేరే సార్. నేను స్పెషల్ టీచర్ చేస్తా. వికలాంగులది ఇప్పుడు జీవో వచ్చింది కదా సార్ స్పెషల్ ఎడ్యుకేషన్. మా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కూడా మాకు అయితలేదు సార్. బిఎడ్ చేసినాం సార్ స్పెషల్ బిఎడ్. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఏ పోలీస్ ఆయన? ఏ పోలీస్ స్టేషన్? మంచిర్యాల పోలీస్ స్టేషన్. సిపి గారి దగ్గర కూడా పోయినాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం. స్పందన లేదు సార్. దయచేసి అసలు చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నాను సార్. అక్కడ చనిపోతారా అమ్మా? నిజంగా సార్ నీడలేదు సార్ అతనికి. ఇక నన్ను కొట్టిల్లు ఆయనని కొట్టిల్లు సార్ ఈ చెయ్యి మీదకి వెళ్ళి. ఒక్క కేసు కూడా లేదు సార్. సిపి గారి దగ్గర కూడా పోయినాం సార్. జనవరి 7 తారీఖు నుండి ఇంతవరకు స్పందన లేదు సార్. అంటాను ఇప్పుడు వర్షాకాలం చిన్న పిల్లగాన్ని పట్టుకొని ఎంత బాధపడ్డారు కానీ ఎవరు వచ్చి చూసలేదు. ఏమన్నా అంటే పెన్షన్ వస్తే సరిపోతుంది సార్. ఎన్ని బాధలు ఉంటాయి సార్ వికలాంగులకు. అవును తల్లి, అవును తల్లి. పెన్షన్ వస్తుందా అంతే అంటారు. మీకు ఎంత చేసినా తక్కువే తల్లి. ఎందుకంటే మీ బాధలు మామూలు ఉండయి తెలుసు. నాకు 3 పిల్లలు సార్. నేను స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి బిఎడ్ చేసిన సార్. అది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మీరు కూడా శాసనసభలో మాట్లాడిండు కదా సార్ మా కొరకు. అవునమ్మా. అది మాది రెగ్యులర్ అయ్యేటట్టు అన్ని ఆంధ్రప్రదేశ్లో అయింది, మహారాష్ట్రలో అయింది, ఛత్తీస్గఢ్లో అయింది. ఈ ఒక్క తెలంగాణలో కాలేదు. మొన్న పోస్టులు ఇచ్చుకున్నారు. మేము 20 ఏళ్ళ నుంచి చేస్తాం సార్. అదన్నా ఆడ డైరీ తీసుకురాపో. గవర్నమెంట్ డైరీ ఉంటుంది, అందులో ఉంటుంది. ఆయన నెంబర్ ఏది? ఎంఆర్ఓ నెంబర్ ఏది? ఫోన్ నెంబర్ లేదా? ఇక్కడ చేయపెద్ద ఆయన ఏడుంది. నువ్వు కూర్చో. ఆయన పోతే తెస్తాడు. తీయన్న నువ్వు కూర్చో. ఆయన తెస్తాడు. ఆడదే పో. అన్ని ఇలాగే ఇచ్చాను సార్. కనీసం స్పందన లేదు సార్. కట్టుకుంటాను, నల్ల బిల్లు కట్టుకుంటాను, కరెంట్ బిల్లు కట్టుకుంటాను. ఇక్కడదే వినోద్ విలు వినోద్ మంచిర్యాల సిపి గారు. కనీసం ఇందిరం ఇల్లు కూడా ఇవ్వలేదు సార్. ఆయన కూలిపోయిన ఇంటికి కూడా
వేరేటోళ్ళు సాయం చేసి ఒక 5,000 దాకా అరే కవర్ కట్టుకున్నా అదే కొట్టింది సార్ నా సార్ చూడే ఇందులో చూడు ఉందా నెంబర్ ఉందా ఆఫీసులు ఉన్నాయి మంచిర్యాలనేనా మంచిర్యాలే సార్ వికలాంగుల కాలనీ మంచిర్యాలే సార్ మన టీం వాళ్ళని స్పందించినాం సార్ మన మహేష్ వర్మ మహేష్కి ఫోన్ చేస్తున్నా కానీ లేపుతలేడు మహేష్కి ఎన్నిసార్లు స్పందించిన సార్ వచ్చింది మళ్ళీ రావడం ఆఫీస్ నెంబర్ ఉంది నా కాడ కూడా తహసీల్దార్దా మంచిర్యాలలో ఒకటే ఉంది కదా ఒకటే ఎంఆర్ఓగా ఒకటే ఎంఆర్ఓ సార్ అది ఒకటే ఎంఆర్ఓ ఒకటే కలెక్టర్ 98496584 వాళ్ళు ఫోన్లు ఎత్తలేరు ఇవాళ టైం కాలేదని ఏంది ఇప్పుడు ఏం ఉందా గవర్నమెంట్ తెయ్యండి మా ప్రైవేట్ నెంబర్ ఎందుకు చెప్పండి 8712659402 The number you're calling is out of network cover. ఫోన్లు కలిసలు కానీ ఫోన్లు ఎత్తలేదు ఇంకా 10 కాలే కదా ఇల్లు ఆఫీసులకు రారన్నట్టు ఇప్పుడే 11 టైం అయితే డ్యూటీలో హలో తహసీల్దార్ గారండి ఇక్కడ నేను తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీని మాట్లాడుతున్నానండి మంచిర్యాల తహసీల్దార్ గారేనా కాదు సార్ ఎక్కడండి నేను కలెక్టరేట్ మంచిర్యాల కలెక్టరేట్ లో అచ్చా అచ్చా ఓకే డిప్యూటీ తహసీల్దార్ ఉంటే నేను మంచిర్యాల అచ్చా అచ్చా సార్ ఏం కావాలి సార్ ఏం లేదు ఇగో వికలాంగులు నా దగ్గరకు వచ్చిర్రు పాపం వాళ్ళకు ఇల్లు మీరు అలాట్ చేసిర్రు అన్ని ఇచ్చిర్రు ఎవరో దౌర్జన్యంగా వచ్చి ఇల్లు గుల కొడతా ఉన్నారట పాపం వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర పోతే ఉల్టా వీళ్ళ మీదనే కేసు పెట్టారట కాళ్ళు చేతులు లేవు వాళ్ళకి సరిగా గోదావరి మల్లేష్ అని మీ నెంబర్ పెట్టుకున్నాడు ఈ సార్ మంచి ఆయనని సార్ అయితే నేను మంచిర్యాల నుంచి ఒక 3 నెలలు అయింది సార్ నాకు ట్రాన్స్ఫర్ అయినా కలెక్టరేట్ పోయినా సార్ నేను తహసీల్దార్ నెంబర్ ఇవ్వమంటారా మీకు ఒక్కసారి పంపించండి సార్ తహసీల్దార్ నెంబర్ పంపించండి ప్లస్ మీరు కలెక్టరేట్లో ఒకసారి కలెక్టర్ గారికి వీళ్ళని కలిపియండి పాపం అవకాశం ఉంటే సరే ఒకసారి తహసీల్దార్ గారి నెంబర్ అయితే చెప్పండి ఇప్పుడు చెప్పమంటారా చెప్పండి పర్లేదు ఓకే సార్ సార్ 98485 48896 ఈ ఫోన్ నెంబర్ ఉంది ఎత్తుతలేడు ఆయన సరేలే నేను ట్రై చేస్తా బాయ్ సార్ అంటే
ఒకసారి చెప్పండి తహసీల్దార్ గారికి చెప్పండి ఒకసారి ఇట్లా మళ్ళీ కాల్ చేసి. నైట్ లేట్ అయి ఉంటుంది, సుప్రీంకోర్టు కేసు ఒకటి ఉంటే. అచ్చా కావచ్చు, మేబీ నేను కాదంటలేను కానీ. అయితే 5:30కి నమాజ్ పోతాడు, నమాజ్ పోయి మళ్ళీ పడుకుంటాడు అట్లా. అచ్చా ఓకే రైట్. సిపి గారు 5 2 ఆయనేనా 59400 ఒకటి కలుస్తలేదు. ఇప్పుడు మిమ్మల్ని కొడుతున్న ఆయన పేరేంది? వాళ్ళ బిడ్డలు ముగ్గురు సార్ సకలాంగులు వచ్చి మమ్మల్ని కొట్టినా కూడా కేసులు చేయరా? హలో గుడ్ మార్నింగ్ సిపి గారు అండి మాట్లాడేది? సార్ నేను తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీని మాట్లాడుతున్నాను సార్. సార్ ఏం లేదు సార్, నా దగ్గరికి మంచిర్యాల నుంచి ఒక 2 వికలాంగులు వచ్చినారు సార్. అయితే ఆ వికలాంగుని పేరు గోదారి మల్లేష్ సార్. వాళ్ళకి గవర్నమెంట్ ఒక జాగా ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది సార్. అతను కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు. అయితే ఆయన ఇల్లు కూల్చడానికి కొంతమంది వచ్చి దౌర్జన్యంగా ఆయన ఇల్లును కూలగొడుతురట సార్. ఆల్రెడీ కూలగొట్టిరట 2 సార్లు సార్. అయితే అతను ఎప్పుడు కూలగొట్టిరయ్యా? జనవరి 7 తారీఖు రోజు కూలగొట్టిరట సార్. అప్పటి నుంచి ఆయన కలెక్టరేట్ చుట్టూ అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. బహుశా మీ సమయం దొరకలేదేమో మీ దగ్గర కలవడానికి. సిపి గారిని మొన్న సిపి గారిని కలిసినాం. మరి ఇంకేమన్నాడు సిపి గారు? ఉన్నారు, న్యాయం ఎవరికి ఉంటే ఆయనకే చేపిస్తా అన్నాడు సార్. సార్ మీ దగ్గరికి ఆల్రెడీ వచ్చిరట వీళ్ళు. అయితే వీళ్ళ బాధ ఏంటంటే సార్, కనీసం మా వైపు న్యాయం ఉంటే మా వైపు అన్న చేయండి అని చెప్పని అడుగుతున్నారు సార్. ఇది కొద్దిగా డిలే అవుతుంది సార్. పాపం వాళ్ళు కాళ్ళు చేతులు లేవు సార్. ఇక్కడ పోలీసు వాళ్ళు స్పందిస్తలేదు సార్. ఒక మాట చెప్పండి సార్. ఆయన పేరు మల్లేష్ సార్, గోదారి మల్లేష్. రైట్ సార్. ఆయన సిపి గారు రమ్మంటుండడం వల్ల. హలో తహసీల్దార్ గారు నమస్కారం సార్. సార్ ఏం లేదు సార్, ఈ చల్లూరు గట్టే అన్నట్టు ఈయన గోదావరి మల్లేష ఇల్లు కూలగొడుతున్నట్ట గడికోసారి. పాపం వాళ్ళు కాళ్ళు లేవు, వాళ్ళు ఇంత దూరం నా ఆఫీస్ దాకా వచ్చినారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? మన గవర్నమెంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు పన్నులు కట్టుకోబట్టుకే, మరి ఈ కాళ్ళు లేని వాళ్ళని తిప్పుకుంటే ఎట్లా తహసీల్దార్ సార్? వీళ్ళకి న్యాయం చేయాలి కదా మీరు. మరి ఎప్పుడు చేస్తారు? సార్ ఆల్రెడీ అది రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్. అది మన పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు అది చేశారు సార్. అంటే వెళ్ళొద్దు అని చెప్పారు. అయినా కానీ వాళ్ళు ఎవరు లేని టైంలో. అవును సార్, వీళ్ళ కాళ్ళు రెక్కలు లేనప్పుడు మనమే కాళ్ళు రెక్కలు కావాలి కదా సార్. మరి మీరు అక్కడ నిలబడి ప్రొటెక్షన్ పెట్టైనా వీళ్ళని బతకనియాలి కదా సార్. వికలాంగులు కదా సార్. మీరు దయచేసి కొద్దిగా దాని మీద దృష్టి పెట్టండి, మీ దగ్గర పంపిస్తాను. ఈ సమస్య ఖచ్చితంగా వారం రోజుల్లో పరిష్కారం కావాలి సార్. రైట్ సార్, ఓకే. నువ్వు అడిగి పోయి కలుపు, నేను చేస్తాను. అడిగి పోయి ఒకసారి సిపి గారిని కలువు, ఆ తర్వాత తహసీల్దార్ కూడా మంచిగానే చేస్తా సార్ వారం రోజులు. సిపి గారికి చెప్పినాక మళ్ళీ అక్క నేను చెప్పిన కదా, ఇప్పుడు సిపి గారికే చెప్పిన కదా. సిపి గారు చాలా చాలా పెద్ద ఆయన, అక్కడ ఆయనకే చెప్పిన, ఆయన డీసీపీ గారికి చెప్తాన్నాడు కదా. మీరు బోరి మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే మా మహేష్ కొడుతున్నారు సార్. కొడుతున్నారని పోయినా కూడా కనీసం 100కి ఫోన్ చేసిన వస్తలేదు సార్. సిపి గారి దగ్గరికి పోలేదు. మా మహేష్ అస్సలు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు నా ఫోనే లిఫ్ట్ చేస్తలేడు మహేష్. నేను చేస్తలేమ్మా, నువ్వు ఇక పరి సిపి గారు చెప్పారు, ఎంఆర్ఓ చెప్పారు, తహసీల్దార్ చెప్పారు. రైట్ అన్న మెల్లే